ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి విద్యార్థులు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కొన్ని పొరపాటు అయితే చేసుంటారు. దానికి సంబంధించి మనం ఏ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఏవి చేంజ్ చేసుకోలేము. చేంజ్ చేసుకోలేని దాంట్లో మనం ఒక చిన్న ప్రాసెస్ చేసి చేంజ్ అయితే చేసుకోవచ్చు. అదేంటి మీకు టోటల్ స్టెప్ బై స్టెప్ అయితే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. మెయిన్గా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో ప్రతి ఒక్క అప్డేట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. దానికోసం మీ అందరి ముందుకి ఒక వాట్సాప్ బాట్ అయితే తేవడం జరిగింది. దీన్ని ఎలా యూజ్ చేయాలో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇస్తాను. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే వచ్చేస్తారు. ఇక్కడ మీ పేరు, మీ ఇంటర్ కాలేజ్ పేరు అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎంపీసీనా బైపీసీనా సెలెక్ట్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ తెలంగాణ ఎంసెట్ ఒకసారి అది కూడా సెలెక్ట్ చేసుకోండి అన్నమాట. దాని తర్వాత మన ఎంసెట్ అప్డేట్స్ కావాలా, లేదంటే ఇంటర్ అప్డేట్స్ కావాలా, ఎంసెట్లో రీసోర్సెస్ కావాలా చూస్ చేసుకోండి. ఈ మూడిట్లో నేను ఒకసారి ఎంసెట్ రీసోర్సెస్ అయితే చూస్తున్నాను. దీంట్లో మనకి డేట్స్ కానివ్వండి, వెయిటేజ్ కానివ్వండి, సిలబస్ కానివ్వండి, టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, మార్క్ వర్సెస్ ర్యాంక్ కానివ్వండి, ప్రతి అప్డేట్ మనకైతే ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకసారి సెకండ్ ఆప్షన్ ఎంసెట్ వెయిటేజ్ అయితే కావాలి, దాని మీద ప్రెస్ చేసి సెండ్ అయితే కొట్టండి. మనకి వెయిటేజ్ అయితే రావడం జరుగుతుంది. ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. మెయిన్గా మీరు దీని లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అందరూ యూజ్ చేసుకోండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నమాట ఇది కూడా. మెయిన్గా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇక్కడ రెండు కేటగిరీలు అయితే ఉన్నాయి. ఒకటి కేటగిరీ 1, ఇంకోటి కేటగిరీ 2. కేటగిరీ 2లో మనం డైరెక్ట్గా వెబ్సైట్లో లాగిన్ అయ్యి డీటెయిల్స్ అయితే మార్చుకోవచ్చు. అదే కేటగిరీ 1లో మనం డైరెక్ట్గా వెబ్సైట్లో లాగిన్ అయ్యి డీటెయిల్స్ అయితే మార్చుకోలేము. కానీ కేటగిరీ 1లో ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఒక చిన్న పద్ధతి అయితే ఉందన్నమాట. అదేంటంటే హైర్ అఫీషియల్స్ అంటే మనకి ఎంసెట్ కన్వీనర్ వాళ్ళకైతే మెయిల్ చేయాలన్నమాట. విత్ అటాచింగ్ డాక్యుమెంట్స్తో మెయిల్ చేస్తే మనమైతే చేంజ్ చేసుకోవచ్చు. మెయిన్గా ఒకసారి కేటగిరీ 1లో డేటా ఏముందో చూద్దాం. మనకి కేటగిరీ 1లో మన పేరు కానీ, ఫాదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, సిగ్నేచర్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, లేదంటే ఎగ్జామినేషన్ స్ట్రీమ్, హాల్ టికెట్, క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్ది, లేదంటే కమ్యూనిటీ. సో దీంట్లో చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మనకి ఇక్కడ నేమ్, ఫాదర్, 10th క్లాస్ది, ఈ మూడిట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఈ డాక్యుమెంట్ అయితే అటాచ్ అయితే చేయాలన్నమాట. అండ్ అలాగే సిగ్నేచర్ పెట్టాలంటే స్కాన్ ఫోటోగ్రఫీ పెట్టాలి. స్కాన్ ఫోటోగ్రఫీ కావాలంటే ఇది అయితే పెట్టాలన్నమాట. అండ్ అలాగే ఎగ్జామినేషన్ స్ట్రీమ్, హాల్ టికెట్ నెంబర్ కావాలంటే క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబర్ అయితే పెట్టాలి. కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే పెట్టాలన్నమాట. సో మీ దీంట్లో ఏ మిస్టేక్ ఉందో దానికి సంబంధించి పక్కన అటాచింగ్ డాక్యుమెంట్స్తో ఇక్కడ కనిపిస్తున్న మెయిల్కి అయితే మెయిల్ చేయాలన్నమాట డాక్యుమెంట్తో. అప్పుడే మీ డేటా అయితే మారడం జరుగుతుంది. యాక్చువల్గా కేటగిరీ వల్ల ఉన్న డేటా ప్రకారం ఏంటంటే మనం వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనమైతే మన స్వతహాగా చేంజ్ అయితే చేసుకోలేము. కానీ కన్వీనర్ గారికి మెయిల్ పెట్టి ఇలా మార్చుకోవాలనుకుంటున్నాము, ఒక అవకాశం ఇవ్వండి అంటూ స్కాన్ డాక్యుమెంట్ అటాచ్ చేసి పెడితే కనుక వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళైతే చేంజ్ అయితే చేస్తారు. ఇప్పుడు కేటగిరీ 2కి అయితే వద్దాం. ఇప్పుడు కేటగిరీ 2లో ఏంటంటే కెన్ బీ చేంజ్డ్ అంటే మనమైతే మార్చుకోవచ్చు. ఈ వెరిఫికేషన్ ఎప్పుడంటే మే 6వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు, అంటే మనకి రేపటి నుండి ఈ కరెక్షన్స్కి అవకాశం అయితే కల్పించారు. సో మనకి ఏం మార్చుకోవచ్చు ఒకసారి చెప్తాను మీకు. మనకేంటంటే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, ఇయర్ ఆఫ్ అపియరింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, అండ్ అలాగే లోకల్ స్టేటస్ ఏరియా, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, మైనార్టీ, నాన్ మైనార్టీ, యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ పేరెంట్స్, స్టడీ డీటెయిల్స్, ప్లేస్ ఆఫ్ స్టడీ, ఎస్ఎస్సి ఈక్వలెంట్, ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఇయర్ అండ్ పాసింగ్, అడ్రస్, ఆధార్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ డీటెయిల్స్, స్పెషల్ కేటగిరీ, జెండర్, మదర్, బ్రిడ్జ్ కోర్స్, హాల్ టికెట్ నెంబర్, ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇంటర్. ఈ డీటెయిల్స్ ఏమైనా మార్చుకోవాలనుకుంటే కేటగిరీ 2లో డైరెక్ట్గా మీరు వెబ్సైట్లో లాగిన్ అయిపోయి మనమైతే మార్చుకోవచ్చు అన్నమాట. కానీ కేటగిరీ 1లో ఎవరైతే మార్చుకోలేము, కానీ వాళ్ళకి మెయిల్ అయితే చేయాలి. ఈ విధంగా మనకి ఇచ్చిన టైంలో అంటే మే 6వ తారీఖు నుండి మే 8వ తారీఖు వరకు ఈ విధంగా మనమైతే మార్చుకోవచ్చు అన్నమాట. ఫర్దర్ డేట్ అయితే ఎక్స్టెండ్ చేయరు. ఇచ్చిన అవకాశాన్ని మీరు క్లియర్ కట్గా యూజ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఫర్దర్ ఇది అప్డేట్ అన్నమాట. ఇటువంటి అప్డేట్ వచ్చిన ఎంసెట్ సంబంధించి మన ఛానల్లో అప్డేట్ అయితే అవ్వడం జరుగుతుంది.